ఓం శాంతి, ఓం నమశివాయ. అయితే మనకి ఏంటంటే భారతదేశంలో ఎక్కువగా గాయనం ఎక్కువగా చేస్తుందంటే హనుమన్ అంటే ఏంటంటే అంటే మనసు అన్నమాట. మనసుకి చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకే ఏది చేసినా మనస్ఫూర్తిగా చెయ్యి. మనకి ఎవరైతే మనసుకి ఇష్టం ఉంటే చేస్తాం. మనసుకి మనోభిరామమైన బలం. అలాగే మనం ఇప్పుడు ఎక్కడైనా భారతదేశంలో చూసాం అనుకోండి, దేవాలయం బయటని ఎక్కువ ఏంటంటే హనుమంతుడు విగ్రహాలే పెద్దదిగా పెడతారు. ఎత్తైన చాలా పెద్దది. ఇంకా ఏ మిగతా దేవుళ్ళు ఎవరిని పెట్టరు. అంటే మనసు అనేది అంత దృఢ సంకల్పం చేయాలి, అంత ఉన్నతంగా ఉండాలి. అటువంటి మనసు ఎందుకంటే ఎప్పుడు కూడా పరమాత్మ యొక్క నామస్మరణ చేస్తూ ఉండాలి. ఇప్పుడు లౌకికలో ఎలాగైతే మనం బయట అనుకుంటాం, హనుమంతుడిని స్మరిస్తే గాలి ధూళి రాదు, ఏ చెడు అయ్యి రావు, వెంటబడవు అంటాం. అలాగే మన మనసుని ఈ సూక్ష్మంగా ఏ అయితే ఉన్నాయో ఇవన్నీ అటాక్ చేస్తుంటాయి. వీటి మీద విజయం పొందాలనుకున్నప్పుడు మన మనసు ఎప్పుడు కూడా ఎల్లవెల్ల పరమాత్మ మీద ఏకాగ్రతగా పెడుతూ పరమాత్మను స్మరించాలన్నమాట. అంటే అతని నుంచే పవర్స్ వస్తాయి. ఇప్పుడు ఎలాగైతే హనుమంతుడు ఎప్పుడు ఎల్లవెల్ల రామనామం స్మరిస్తూ ఉన్నాడు, రామ అంటుండాడు. అంత ఎక్కువగా రామ అంటున్నప్పుడు అంత శక్తి ఆయనలో పెరిగేది, మనకి అంత బలం పెరిగేది. అంటే ఆ నామానికి అంత శక్తి అంత బలం ఉందని మనకి తెలుస్తుంది అన్నమాట. అందుకే ఇక్కడ పరమాత్ముడు ఏం చెప్తున్నాడు, ఒకటే నిన్ను నీవు ఆత్మ అనుకొని నన్ను స్మరించు. ఆ విధంగా చేసిన వాళ్ళు ఏంటంటే మీలో అనేక ఆత్మలో శక్తులు గుణాలు ధారణ జరుగుతాయి. పరమాత్మలో ఏంటుంది, ప్రేమ, శాంతి, సుఖము, ఆనందం, దయ ఇవన్నీ ఉన్నాయి. సర్వగుణాలు సంపన్నమాట పరమాత్ముడు. అందువల్ల ఏంటంటే ప్రతిదీ మనం పరిశీలించుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా ఏది చూసినా ఏంటంటే మన మనసును ప్రశ్నించుకోవాలి. మన మనసే మనకి శత్రువు, మన మనసే మనకి మిత్రువు. అంటే మన మనసుని ఎలా సెట్ చేసుకోవాలి, మనం సెట్ చేసుకోలేము. అయితే మన మనసును సెట్ చేసేవాడు ఒకే ఒక్కడు మనోభిరామణ పరమాత్ముడు. ఒక వస్తువుని తీసుకెళ్ళి ఒక వ్యక్తి ఇస్తే ఆ వ్యక్తి ఆ వస్తువుని ఎలా తీర్చిదిద్దాలి, ఎలా మార్చాలి, ఎలా సెట్ చేయాలని అతను తెలుస్తుంది. ఇంకోళ్ళు చేస్తే చేయలేరు. అందుకే ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ డాక్టరే ఆ రోగానికి మందు ఇస్తాడు, వేరే డాక్టర్ దగ్గరికి ఇవ్వడు. అలాగేంటంటే మన మనసు అనేది మనకి భక్తిలో పురాణాలకు కూడా ఉంది కదా, రుక్మిణిని సత్యభామలోని అంటే తులసిని మనసుకని చూపిస్తారు. ఆ మనసుకి ఆయన తూగిపోయాడు మాట. అలాగే మీరు సత్యమైన మనసుతో మంచి మనసుతో హృదయపూర్వకంగా పరమాత్మను స్మరించండి, స్మృతి చేయండి. ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ రాకపోతే అప్పుడు మమ్మల్ని 100% అడగాలి, ఏటి ఆత్మ మీరు అలాగన్నారు అనుకోండి. ఇంకా ఆత్మని ఆటోమేటిక్ అది ఒరిజినాలిటీ, అది న్యాచురల్. అచ్చా, ఓం శాంతి.